ఓకే అండి, మరి రాజు కట్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం ఊరించే వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? తులసి. తులసి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయిన్పల్లి. బోయిన్పల్లి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? నవిత అండి. నవిత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్షుక్ అండి. దిల్షుక్ నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, అస్సలు లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? అవునండి. ఓకే. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? సో అన్ని వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. చేస్తాను, బాగా ట్రై చేస్తాం. అభిరుచిలో తెలుసు కదా. ఇప్పుడు నేను అంటే ఈ ఊరించే వంటలో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఇప్పుడు నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో అది మెయిన్ బేస్ చూసుకుని మీరు వంట చేయాలి. ఓకే. ఓకే కదా. సో మరి చూద్దాం ఈరోజు మీకు. ఓహో, ఈరోజు అన్ని గ్రీన్ గ్రీన్. రాజుగారు కూడా పచ్చి శనగలతో వంట చేశారు. ఇప్పుడు మీకు కూడా చిక్కుడుకాయలు అనమాట. ఓకేనా. సో చిక్కుడుకాయలు అంటే బేసిక్గా అందరికీ నచ్చుతుంది, అంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా. సో కాబట్టి మీ ఇద్దరు చిక్కుడుకాయతో కొంచెం డిఫరెంట్గా ఏదైనా అంటే ఒక కాంబినేషన్లో కానీ అలా ఏదైనా ట్రై చేసి ఈరోజు చేసి చూపించవచ్చు. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైమర్ ఎందుకంటే ఎవరు ఫస్ట్ వంట చేయాలో డిసైడ్ చేయడానికి అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఎవరైతే వంట పేరు చెప్తారో అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేసేస్తున్నాను. మీ ఇద్దరు కూడా ఆలోచించండి కొంచెం వెరైటీగా. అంటే రెగ్యులర్గా చిక్కుడుకాయ వేపుడు ఫ్రైలు ఇట్లాంటివి కాకుండా అంటే అట్లాంటి ఫ్రైల్లో కూడా ఏదైనా వెరైటీగా ట్రై చేయొచ్చు. సో కూరల్లో కొంచెం ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్స్ లేదంటే కొద్దిగా ఏమన్నా మసాలా టైప్లో చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గబుక్కున ఇవ్వగానే మీకు ఐడియాస్ రావు కదా, కాబట్టి టెన్షన్ పడుతుంటారని నేను సలహా ఇస్తున్నాను. సో వాటిని ఉపయోగించుకోండి మీరు. నో టెన్షన్ అండి. నో టెన్షన్. సరే, టెన్షన్ లేకుండా ఆలోచించండి, టైం అయిపోతుంది. చట్పట్ చిక్కుడు అండి. ఆపేసా. 36 సెకండ్స్ అయింది. సో నవిత గారు ఏంటి చట్పట్ చిక్కుడా అంటే ఎలా చట్పట్టగా ఉంటుంది ఇది? చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇది స్నాకా లేకపోతే? లేదు మేడం, డ్రై టైప్ లో ఉంటుంది. ఓకే. సో అయితే ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకే. ఓకే అండి, మరి చట్పటా చిక్కుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చట్పటా చిక్కుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వెన్న 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. సో ఇది ఫ్రై టైప్లో వస్తుందా? ఫ్రై టైప్లో వస్తుంది మేడం, కొంచెం డ్రైగా ఉంటుంది. ఓకే. కొంచెం హీట్, కొంచెం జీలకర్ర వేయాలి. ఓకే. కొంచెం శనగపప్పు, లైట్గా కరివేపాకు వేసి, ఓకే, ఆనియన్స్ వేసేయాలి. ఫ్రై అయ్యాయి మేడం లైట్. ఓకేనా? కొంచెం ఓకే మేడం. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే. కొంచెం చాలు చాలు. ఇప్పుడు ఇందులో చట్పటా అంటే ఏముంటుంది? చట్పటగా కర్రీ అది పరోటాలకి చపాతీకి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చాట్ మసాలా అట్లాంటివి ఏమి యాడ్ ఇప్పుడు చేయరా? వెనిగర్ బటర్ వేస్తాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓహో. ఇప్పుడు చట్పటా అంటే ఇందులో చట్పటా ఫ్లేవర్ ఏమి ఉండదా? అంటే చట్పటా అనగానే మనకి బేసిక్గా చాట్ మసాలా ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఏమి ఉండదు మేడం. అలా ఏమి ఉండదా? చిక్కుడుకాయలు వేసుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించేసింది? ఆల్రెడీ ఉడికించి పెట్టేశాను. ఓకే. కొంచెం మనం ఏంటంటే అది గింజలు ఉన్నవి వేసుకోవాలి. గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. ఓకే. గింజలు ఉన్నవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓ. కొంచెం సిమ్లో పెట్టండి. కారం, కొంచెం కారం లైట్గా, మనం తినేదాన్ని పెట్టేసి. మీరు ఎక్కువ తింటారా? లైట్గా తింటాం. లైట్గా తింటారా? అంటే లైట్గా ఎక్కువ తింటారా లేకపోతే మామూలుగా? మామూలుగా తింటాం, హెవీగా తినము. ఓకే. మరి తక్కువ తినరు, ఎక్కువగా తినం, మధ్యస్థంగా అన్నమాట. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సో సరిపడా వేశారు కదా. కొంచెం వాటర్ వేసాము. కొంచెం డ్రై అన్నారు, మళ్ళీ వాటర్ కొంచెం వాటర్ వేసాము, తర్వాత డ్రై అవుతుంది. లైట్గా కారం వేసాము. ఇంకానా? లైట్గా, చాలు 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 చాలండి.
కొంచెం కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. సో ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్, కొంచెం సో ఇది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి మీరు చట్పట్ అన్నారా? అవునండి. ఓహో, మా ఇంట్లో చాలా ఫేవరెట్ డిష్ అండి ఇది. మీ ఇంట్లో ఇది చాలా ఫేవరెట్ డిషా? మా బాబుకి చాలా ఇష్టం. అంటే ఇది మీరే కనుక్కున్నారా లేకపోతే ఎక్కడైనా చూసారా? అంటే మా అత్తయ్య చేస్తుంది బాగా, ఆ, నాకు అలా అలవాటైంది. అలవాటైంది. ఆవిడ కూడా దీనికి అదే పేరు పెట్టారా? మీరు బాగుంటుందని ఇలా పేరు మార్చారా? బాగుంటుందని పేరు మీరు మార్చేసుకున్నారు మీకు కావాల్సినట్టు. అది బాగుంది వింటనే కూడా, చట్పట్ చిక్కుడు. ఓకే, సో మీరు ఏమైనా వర్కింగ్ అండి నవిత గారు, లేకపోతే టీచర్? టీచర్. ఏ క్లాస్ పిల్లలకి రీచ్ చేస్తుంటారు? ప్రీ స్కూల్కి. ప్రీ స్కూల్కి. ఓహో, కొంచెం బటర్ ఓకే, లైట్గా మేడం, లైట్గా ఒక్క నెక్స్ట్ లైట్ షుగర్ వేసుకోవాలి మేడం. పంచదార. చిక్కుడులో కొంచెం ఇది షుగర్ వేస్తేనే కొంచెం టేస్ట్ చూసుకోండి, ఉంటుంది. మాటల్లో చాలు, కూడా ఎక్కువ చాలు. వేసేస్తున్నారు. చాలు, ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా షుగర్ అంతా కొంచెం కలిపేసేయండి. కలిపి హాయ్ చెప్పండి మేడం. ఎవరికి? మా కొలీగ్స్ కి ప్లస్ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి కొంచెం సేపు మూత పెడతారా? ఆ. పెట్టండి. కొలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, అంతేనా? ఓకే, సో నవిత గారి కొలీగ్స్ కి అంటే టీచర్స్ కి, తర్వాత ఫ్రెండ్స్ కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా నా తరపు నుంచి హాయ్. ఓకే, ఓకే మేడం. అరవింద్ కి ప్లస్ అరవింద్ కా? మా బాబు. అరవింద్ హాయ్. చూద్దామా? కొంచెం లాస్ట్ గా కొంచెం వెనిగర్ యాడ్ చేయాలి మేడం. స్టవ్ ఆన్ చేసే ఉంచొచ్చా? ఆ. వెనిగర్ బదులు నిమ్మరసం పిండుకోవచ్చు కదా? ఇది వెనిగర్ కొంచెం టేస్టీగా ఉంటుంది మేడం. వెనిగర్ టేస్టే బాగుంటుంది. వెనిగర్ టేస్ట్ బాగుంటుంది. ఇందులో వచ్చేసి ఈ వెజ్ వెనిగర్ అయితేనే, వెజిటేబుల్ వెనిగర్ అయితేనే బాగుంటుంది. ఫ్రూట్ది అది అలా బాగోదు అనమాట. ఓకేనా? ఓకే మేడం, రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటుంది. మీరు ట్రై చేస్తారా మేడం ఇంట్లో? చేస్తాను. కాకపోతే మీరు ఫ్రై అన్నారు, డ్రై అన్నారు. అది అంత డ్రైగా రాలేదు ఏంటా అని నేను చూస్తున్నాను. అంటే ఇంకా కొంచెం వేయించుకోవచ్చు. ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించిన చిక్కుడుకాయలు కాబట్టి అంత పట్టదు మనకి. ఉల్లిపాయ ముక్కలు, చట్పట్ చిక్కుడు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి చట్పటా చిక్కుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చట్పటా చిక్కుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వెన్న, ఎండు కొబ్బరి తురుము వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా పంచదార, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చట్పటా చిక్కుడు రెడీ.